అందరికీ నమస్కారము. చాలామంది వారాహి నవరాత్రుల గురించి వీడియో చేయమని అడుగుతున్నారు. ఏం చెప్పాలి, ఈసారి అయితే నేను వారాహి నవరాత్రులు చేయట్లేదండి. ఈసారే కాదు, ఇక మీదట కూడా నేను చెయ్యాలి అనుకోవట్లేదు. కారణం ఏంటి అంటే, అమ్మవారికి చేసేంత శక్తి నా దగ్గర లేదు అనుకుంటున్నాను. ఎందుకంటే మీ అందరికీ తెలిసిందే, పోయిన సంవత్సరం నేనైతే వారాహి నవరాత్రులు చేశాను. వారాహి నవరాత్రులు చేయడం వలన లేకపోతే కారణం ఏంటో నాకు తెలీదు. మా ఇంట్లో అయితే కొన్ని సంఘటనలు అటు ఇటు అయితే అయ్యాయి. దాని తర్వాత నేను ఒకసారి ఒక పంతులు గారిని అడిగాను, ఇలా జరిగింది, నేను ఇలా వారాహి నవరాత్రులు చేశాను అంటే ఆయన ఒకటే మాట అన్నారు, అమ్మ నేను కూడా వారాహి నవరాత్రులు మొదలుపెట్టిన రెండో రోజుకే నాకు బాగా దెబ్బ కొట్టింది. మా నాన్నగారు అయితే సీరియస్గా ఉన్నారు. ఎందుకు ఇలా దెబ్బ కొట్టింది అని చెప్పేసి నా పైన గురువు ఎవరైతే ఉంటారో ఆయనను అడిగాను. నేను కూడా యూట్యూబ్లో చూసి చేసిన వాడినేనమ్మా. సో మా గురువు గారిని అడిగితే ఆయన ఒకటే మాట చెప్పారు, మీరు వారాహి నవరాత్రులు చెయ్యాలి అంటే ఖచ్చితంగా కాలభైరవ స్వామిని అయితే పూజించాలంట. కాలభైరవుడిని పూజించిన తర్వాతే వారాహి అమ్మవారిని పూజించాలంట. సో అది నాకు తెలియక నేను కూడా యూట్యూబ్లో చూసి సో కాల్డ్ కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు కదా, పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్, సో వాళ్ళని చూసే నేను వాళ్ళని పాయింట్అవుట్ చేయట్లేదు. మేబీ వాళ్ళకి కలిసి వచ్చిందేమో, నాకు కలిసి రాలేదు. అమ్మవారికి ఒకటే దండం, నేను ఆ వారాహి అమ్మవారికి చేసేంత శక్తి నాకు లేదనుకుంటున్నాను. ఆవిడ అంచనాలకి తగ్గట్టు నేను పూజ చేయలేదేమో, నేను ఏమైనా తప్పులు చేశానేమో నాకు తెలీదు. సో అందుకనైతే మా పంతులు గారు అయితే చెప్పారు, కాలభైరవ స్వామిని పూజిస్తేనే వారాహి నవరాత్రుల్ని చేసుకోవాలమ్మా, వారాహి అమ్మవారిని పూజించాలి, ఇంట్లో కూడా ఫోటో పెట్టుకోవాలని. అప్పటి నుంచి నాకు భయం వేసి దాని తర్వాతనే నా విగ్రహం ఉండేది నా దగ్గర, వారాహి విగ్రహము. ఆ విగ్రహాన్ని అయితే నేను గుళ్ళో పెట్టొచ్చేసాను. ఒకవేళ అంటే నాకు కలిసి రాలేదని మీకు కలిసి రాదు అని అయితే ఏం లేదు. ఫస్ట్ మీ ఇంట్లో పెద్దవాళ్ళని, లేదంటే ఇంట్లో ఎవరు పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళని, లేకపోతే మీ చుట్టాలు ఎవరు పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళని ఫస్ట్ కనుక్కోండి. ఎందుకంటే మనం నార్మల్గా మనకి తెలిసిన నవరాత్రులు ఏంటి అంటే దసరా నవరాత్రులు. నాకు తెలిసిన, నేను చిన్నప్పటి నుంచి వింటుంది కూడా దసరా నవరాత్రులు ఒక్కటే వింటున్నాను. ఈ శ్యామల నవరాత్రులు కానీ లేకపోతే వారాహి నవరాత్రులు కానీ నిజంగా నేను ఎప్పుడు విన్నది ఇప్పుడు ఒక 2-3 years బ్యాక్ నుంచి అయితే వింటున్నా. అంతకుముందు నేను కూడా వినలేదు. మరి మీరు ఎప్పటి నుంచి వింటున్నారో నాకైతే తెలీదు. సో ఫస్ట్ మీ ఇంట్లో పెద్దవాళ్ళని అడగండి. అడిగిన తర్వాత వాళ్ళు ఒప్పుకుంటే మీ ఇష్టము, మీకు తగ్గట్టు మీరు చేసుకోండి. లేదు వాళ్ళ ఇంట్లో ఒప్పుకోవట్లేదు కానీ మాకు చేసుకోవాలనిపించింది అనుకో, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ మీ కులదైవాన్ని పూజించండి. ఫస్ట్ ఎవరైనా చేసేది మీ కులదైవాన్ని పూజించండి. దాని తర్వాత మీకు ఇష్టమైన దేవుడు ఎవరో ఒకళ్ళు ఉంటారు, శివుడో లేకపోతే ఆంజనేయ స్వామి లేకపోతే వినాయకుడో, వాళ్ళని పూజించుకోండి. దాని తర్వాత మీకు వారాహి నవరాత్రులు చెయ్యాలి అనిపిస్తే అమ్మవారికి ఒక దండం పెట్టుకోండి, అమ్మ నేను మీకు పూజ చేయలేకపోతున్నాను కానీ నువ్వు నన్ను నా కుటుంబాన్ని ఏ కష్టం రాకుండా మమ్మల్ని కాపాడు తల్లి అని చెప్పేసి అమ్మవారికి ఒక దండం పెట్టుకోండి. ఫోటో తెచ్చి పెట్టుకుంటారా పెట్టుకోరా అది కూడా మీ ఇంట్లో వాళ్ళని అడిగే చేయండి. నేను అలా అడగకుండానే చేశాను. నేను ఆ ప్రాబ్లమ్స్ అన్నీ నవరాత్రులు చేయడం వల్లే వచ్చాయని నేను అనను, వేరే కారణాలు కూడా అయ్యి ఉండొచ్చు. బట్ నేను ఏమనుకున్నానంటే, ఓకే అమ్మవారికి చేసేంత సరిగ్గా చేయలేకపోయానేమో నేను అని చెప్పి నేను ఈ సంవత్సరం నుంచి అయితే చేయాలి అనుకోవట్లేదు. అమ్మ నన్ను క్షమించు, నేను ఏమైనా తప్పు చేసి ఉంటే, తప్పుగా మాట్లాడుంటే అమ్మవారు క్షమించమని అడుగుతున్నాను. సో మీ ఇష్టం అండి. ఫస్ట్ మీ ఇంట్లో వాళ్ళని అడగండి, అడిగిన తర్వాత మొదలు పెట్టండి. ఒకవేళ లేదు మా ఇంట్లో ఒప్పుకోవట్లేదు అంటారా, చక్కగా అమ్మవారికి దండం పెట్టుకోండి. అమ్మవారి ఫోటో, అమ్మవారు, లలిత అమ్మవారు, దుర్గా అమ్మవారు, అన్ని స్వరూపాలు వారాహి అమ్మవారే. వారాహి అమ్మవారు లలిత సహస్రనామంలో మీరు చూసే ఉంటారు, పాలకురాలు అనమాట మన వారాహి అమ్మవారు. సో లలిత అమ్మవారిని దండం పెట్టుకోండి. లేదంటే మీ ఇంట్లో దుర్గాదేవి ఫోటో ఉంటే దుర్గాదేవి దగ్గర ఆ 9 రోజులు అయితే దీపం పెట్టేసి చక్కగా పానకం
పానకంని ప్రసాదంగా పెట్టండి. లేదు పానకం లేదనుకోండి, మీరు అన్నం వండుకుంటారు కదా, సాత్విక ఆహారము, అన్నం వండుకుంటే ఆ అన్నం మీద అంటే తెల్ల అన్నం వండుకుంటాం కదా, అన్నం మీద ఇంత బెల్లం ముక్క వేసి మీరు నైవేద్యంగా పెట్టండి. అది మహా నైవేద్యంతో సమానం. సో అది పెట్టినా కూడా సరిపోతుంది. మీరేం శ్లోకాలు స్తోత్రాలు చదవకపోయినా దుర్గాదేవి శ్లోకాలు కానీ లేదు ఓం వారాహే నమః అని ఒక చిన్న మంత్రాలు, ఎందుకంటే అమ్మవారికి బీజాక్షర మంత్రాలు ఉంటాయండి. అవి మనం చదివేంత శక్తి మనకు ఉందో లేదో అదొకటి భయం వేస్తుంది అనమాట. నాలాగే చాలా మంది కూడా యూట్యూబ్లో చూసి స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు. మొన్న ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తా మీకు. అది విన్న తర్వాత ప్రజలు ఇంత పిచ్చిగా ఉన్నారా జనాలు అనిపించింది. నేను మొన్న మీరు నా వీడియోస్ చూస్తుంటే అర్థమైతే నాకు చెయ్యి కట్ అయింది. సో నేను దీనికి హాస్పిటల్కి వెళ్ళాను. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఒక లేడీ డాక్టర్ దగ్గరికి ఒక ఆమె వచ్చిందనమాట. నేను దీనికి కట్టేస్తున్నారు నాకు. సో ఆమె ఏం అడిగిందంటే, అమ్మ ఏది 10 days బ్యాక్ ఇది నాకు జరిగి 10 days అవుతుంది, 10 days ఆల్మోస్ట్ 1 week బ్యాక్. అప్పుడు అడుగుతున్నా, నాకు ఇప్పుడు వారాహి నవరాత్రులు ఉన్నాయండి, నేను పీరియడ్స్ రాకుండా టాబ్లెట్ వేసుకోవాలనుకుంటున్నాను, నాకేమైనా టాబ్లెట్స్ కానీ ఇంజెక్షన్ కానీ ఇస్తారా అని అడిగింది. ఇంత పిచ్చిగా ఎందుకుంటారండి జనాలు? ఇంత పిచ్చి అంటే ఆల్మోస్ట్ 10 రోజుల ముందు, ఇప్పుడు ఇంకా ఇంకో 2 days ఉందంటే రేపు అమావాస్య, ఎల్లుండి నుంచి వారాహి నవరాత్రులు. ఇంత పిచ్చిగా ఎందుకుంటారండి? అంటే 10 రోజులు అంటే ఒక్కొక్క టాబ్లెట్ వేసుకున్నా కూడా 10 టాబ్లెట్సా? అవసరమా అండి? ఒకవేళ మీరు చేసుకోవాలంటే ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం చేసుకుంటారు. అంత ఎందుకండి? అలా వేసుకుని నా హెల్త్ నేను పాడు చేసుకున్నాను. దయచేసి అలాంటి పిచ్చి ప్రయత్నాలు చేయకండి. నేను ఇది ఒక్కటే నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని అయితే మీరు వారాహి నవరాత్రులు అయితే మొదలు పెట్టకండి. మీకు అంతగా డౌట్ ఉంటే గుళ్ళో కనుక్కోండి, మీ పెద్దవాళ్ళని కనుక్కోండి. ఇంకెవరైనా మీకు బాగా తెలిసిన వాళ్ళు, మీకు క్లోజ్గా ఉండే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని కనుక్కున్న తర్వాతే మొదలు పెట్టండి. ఎందుకంటే మనం ఏం చేసినా మన ఫ్యామిలీ కోసమే చేస్తాము. అలాంటిది మన ఫ్యామిలీని ప్రాబ్లమ్స్లో పడేస్తున్నాము అని తెలిసినప్పుడు ఆ పని చేయకుండా ఉండడం మంచిది. ఎందుకంటే అమ్మవారికి చేసేంత అంత ఉపాసనలు అంత నిష్టగా మనం చెయ్యలేమేమో అని ఒక చిన్న భయం అనేది మైండ్లో ఉండిపోతుంది. మనం ఎంత నిష్టగా ఉన్నా కూడా మన చుట్టుపక్కల వాళ్ళు కూడా, అంటే మనం ఒకవేళ ఆఫీస్కి వెళ్తాం, అక్కడ చాలా మందికి పీరియడ్స్ రావచ్చు, వాళ్ళని తాకుతూ ఉంటాం. గబాలను ఇంటికి వచ్చి స్నానం చేయలేని పరిస్థితుల్లో దీపం ముట్టించామనుకోండి, అది ఎంత తప్పు. ఎందుకు అలాంటి తప్పులు చేయడము? మీకు నమ్మకం ఉండి, లేదు నాకు ఈ పూజ చేస్తే, ఈ నవరాత్రులు చేస్తే నాకు కలిసి వస్తుంది అనుకుంటే చెయ్యండి. ఇది నా అభిప్రాయం మాత్రమే. నేను ఎవరిని కించపరచట్లేదు, ఎవరిని మీరు ఇది చెయ్యొద్దు అని చెప్పట్లేదు. ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఎవరిని చెయ్యొద్దని చెప్పట్లేదు. నేను నా ఎక్స్పీరియన్స్ మాత్రమే చెప్తున్నాను. ఇంకా పూజ చెయ్యాలా వద్దా అనేది మీ ఇష్టము. దీని గురించి ఏమన్నా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో అయితే అడగండి. ఇంకా మీకు పూజ రిలేటెడ్ ఏమన్నా డౌట్స్ ఉంటే కూడా నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి. హర హర మహాదేవ్.